మీరు మేకప్ చేస్తున్నా కానీ కొంచెం టైంలోనే మెల్ట్ అయిపోతుందా? ఫౌండేషన్ ప్యాచీగా మరియు కేకీగా కనిపిస్తుందా? మీరు కరెక్ట్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే మీ మేకప్ లాంగ్ లాస్టింగ్గా మరియు ఫ్రెష్గా ఉంటుంది. హాయ్ గాయ్స్, ఈ వీడియోలో సెట్టింగ్ స్ప్రే అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, బిగినర్ చేసే మిస్టేక్స్ మరియు ప్రొఫెషనల్ టిప్స్, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ సెట్టింగ్ స్ప్రే అంటే ఏంటో చూద్దాం. సెట్టింగ్ స్ప్రే అంటే మేకప్ ని సెట్ చేయడానికి మరి ఎక్కువ టైం ఫ్రెష్ గా ఉంచడానికి యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్. ఇది మేకప్ ని లాక్ చేసి ఈజీగా మెల్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఫౌండేషన్ లేదా పౌడర్ ని ప్యాచీగా కనిపించకుండా మేకప్ ని ఇది స్మూత్ గా మరియు నాచురల్ గా బ్లెండ్ అయినట్టుగా చూపిస్తుంది. దానివల్ల ఫేస్ మొత్తం నీట్ గా ఫ్రెష్ గా మరియు ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. సెట్టింగ్ స్ప్రే అంటే మేకప్ ని లాంగ్ లాస్టింగ్ ఉంచే ప్రొడక్ట్. సింపుల్ గా చెప్పాలంటే సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ స్మూత్ గా ఫ్రెష్ గా మరియు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. సెట్టింగ్ స్ప్రే ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. మ్యాట్ సెట్టింగ్ స్ప్రే, డూయి సెట్టింగ్ స్ప్రే, లాంగ్ లాస్టింగ్ సెట్టింగ్ స్ప్రే, ఇలా 3 టైప్స్ ఉంటాయి. మ్యాట్ సెట్టింగ్ స్ప్రే గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్ వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మరియు షైన్ ని కంట్రోల్ చేస్తుంది. మేకప్ ని నీట్ గా మరియు ఫ్రెష్ గా కనిపించేలా హెల్ప్ చేస్తుంది. డూయి సెట్టింగ్ స్ప్రే గురించి తెలుసుకుందాం. ఇది ఫేస్ కి ఫ్రెష్ గ్లో ఫినిష్ ఇస్తుంది, మరి స్కిన్ డ్రైగా కనిపించకుండా హెల్దీ గ్లో ఇస్తుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. లాంగ్ లాస్టింగ్ సెట్టింగ్ స్ప్రే గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువ టైం మేకప్ ఫేడ్ కాకుండా ఫ్రెష్ గా స్టే అవ్వడం కోసం యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ కి, పార్టీస్ కి లేదా లాంగ్ అవర్స్ మేకప్ కి బెస్ట్. సింపుల్ గా చెప్పాలంటే మీ స్కిన్ టైప్ మరియు మేకప్ అవసరాన్ని బట్టి కరెక్ట్ సెట్టింగ్ స్ప్రే సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ సెట్టింగ్ స్ప్రే ఎలా సెలెక్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయిల్ స్కిన్ వాళ్ళకి మ్యాట్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే చాలా బెస్ట్. మరియు ఇది ఎక్స్ట్రా ఆయిల్ మరియు ఎక్స్ట్రా షైన్ ని కంట్రోల్ చేసి మేకప్ నీట్ గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి డూయి లేదా గ్లో సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలి. ఇది వచ్చే స్కిన్ డ్రైగా కాకుండా ఫ్రెష్ హెల్దీ గ్లో ఇస్తుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి నాచురల్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే బెస్ట్. ఇది వచ్చేసి ఫేస్ ని ఎక్కువ షైనీగా లేదా ఎక్కువ మ్యాట్ గా కాకుండా బ్యాలెన్స్డ్ లుక్ ఇస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీ స్కిన్ టైప్ కి సూట్ అయ్యే సెట్టింగ్ స్ప్రే సెలెక్ట్ చేస్తే మీ మేకప్ ఇంకా నాచురల్ గా మరియు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ సెట్టింగ్ స్ప్రే సెలెక్ట్ చేస్తే మేకప్ ఫ్రెష్ గా మరియు ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. సెట్టింగ్ స్ప్రే ఎలా అప్లై చేయాలో చెప్తాను. బాటిల్ ని కొంచెం డిస్టెన్స్ లో హోల్డ్ చేయాలి. సెట్టింగ్ స్ప్రే బాటిల్ ని ఫేస్ కి కొంచెం దూరంలో పెట్టాలి. ఎక్కువ దగ్గర నుండి స్ప్రే చేయకూడదు, లేదంటే మేకప్ ప్యాచెస్ లాగా కనిపించవచ్చు. ఎక్స్ మరియు టీ షేప్ లో స్ప్రే చేయాలి. ఫస్ట్ ఫేస్ మీద ఎక్స్ షేప్ లో స్ప్రే చేసి మరియు టీ షేప్ లో ఇంకోసారి స్ప్రే చేస్తే ఫేస్ అంతా ఈవెన్ గా కవర్ అవుతుంది. స్ప్రే అయ్యాక ఫేస్ ని టచ్ చేయకండి. స్ప్రే చేసిన వెంటనే హ్యాండ్స్ తో టచ్ చేయకూడదు. అది నాచురల్ గా డ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మేకప్ స్మూత్ గా సెట్ అయ్యి ఫ్రెష్ గా మరియు ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది. కరెక్ట్ డిస్టెన్స్ నుంచి ఈవెన్లీ స్ప్రే చేస్తే మేకప్ నీట్ గా సెట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే సెట్టింగ్ స్ప్రే ని కరెక్ట్ గా అప్లై చేస్తే మేకప్ లాంగ్ లాస్టింగ్ గా మరియు ఫ్రెష్ గా కనిపిస్తుంది. బిగినర్స్ చేసే మిస్టేక్స్: ఎక్కువ స్ప్రే చేయటం. చాలా ఎక్కువ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ వాటరీగా మరియు ప్యాచీగా కనిపించవచ్చు. మరీ దగ్గర నుండి స్ప్రే చేయటం. ఫేస్ కి మరీ దగ్గర నుండి స్ప్రే చేస్తే అప్పుడు ఒకే ప్లేస్ లో ఎక్కువ ప్రొడక్ట్ పడుతుంది. అప్పుడు మేకప్ అన్ఈవెన్ గా కనిపిస్తుంది. వెట్ అయ్యాక ఫేస్ ని టచ్ చేయటం. స్ప్రే చేసిన వెంటనే ఫేస్ ని టచ్ చేస్తే అప్పుడు మేకప్ మూవ్ అయ్యి చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తే మేకప్ స్మూత్ గా ఫ్రెష్ గా మరియు నీట్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ సెట్టింగ్ స్ప్రే ప్లస్ కరెక్ట్ గా అప్లికేషన్ చేస్తే మేకప్ అనేది ఫ్రెష్ గా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ టిప్స్: మేకప్ స్పాంజ్ మీద స్ప్రే చేసి బ్లెండ్ చేస్తే మేకప్ స్మూత్ ఫినిష్ ఇస్తుంది. స్పాంజ్ మీద సెట్టింగ్ స్ప్రే చేసి ఫౌండేషన్ ని లేదా మేకప్ ని బ్లెండ్ చేస్తే అప్పుడు మేకప్ అనేది స్మూత్ గా మరియు ప్యాచీగా కూడా కనిపిస్తుంది. ఐ షాడో బ్రష్ మీద స్ప్రే చేస్తే షిమ్మర్ ఇంటెన్స్ కనిపిస్తుంది. బ్రష్ మీద కొంచెం సెట్టింగ్ స్ప్రే చేసి షిమ్మర్ ఐ షాడో అప్లై చేస్తే కలర్ అనేది బ్రైట్ గా మరియు ఇంకా షైనీగా కనిపిస్తుంది. ఫౌండేషన్ ముందు కొంచెం స్ప్రే చేస్తే ఫ్రెష్ బేస్ వస్తుంది. మేకప్ స్టార్ట్ చేసే ముందు కొంచెం సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే స్కిన్ అనేది హైడ్రేటింగ్ గా మరియు ఫౌండేషన్ స్మూత్ గా అప్లై అవుతుంది. ఫైనల్ గా స్ప్రే చేస్తే మేకప్ షీమ్లెస్ గా కలిసిపోతుంది. లాస్ట్ లో సెట్టింగ్ స్ప్రే అప్లై చేస్తే మేకప్ ప్రొడక్ట్స్ అన్ని స్కిన్ లో నాచురల్ గా కలిసిపోయి ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్మాల్ ప్రొఫెషనల్ టిప్స్ ఫాలో అయితే మేకప్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఫైనల్ లుక్ టిప్స్: సెట్టింగ్ స్ప్రే ని కరెక్ట్ గా యూజ్ చేస్తే మేకప్ ఎక్కువ టైం ఫ్రెష్ గా స్మూత్ గా మరియు ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. మేకప్ ఈజీగా మెల్ట్ అవ్వకుండా ఫేస్ అంతా నీట్ గా మరియు పాలిష్డ్ గా కనిపిస్తుంది. దానివల్ల మేకప్ కి ప్రొఫెషనల్ ఫినిష్ మరియు న్యాచురల్ ఫ్రెష్ లుక్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే మేకప్ లాంగ్ లాస్టింగ్ గా మరియు ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియోస్ చాలా మంచిగా ఉపయోగపడతాయి. మరో ఇంపార్టెంట్ మేకప్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. జై హింద్.